పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ తీరుపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు పాకిస్తాన్తో దౌత్య సంబంధాల్ని పూర్తిగా తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. పాక్ పౌరులు, పర్యాటకులు వారంలోగా భారత్ విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అటారీ చెక్పోస్ట్ను కూడా వెంటనే నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసింది. పాకిస్తాన్కి చెందిన పౌరుల్ని భారత్లోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. అంతేకాక పాకిస్తాన్కి ఇండస్ నదీ జలాల్ని కూడా నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. పహల్గాం దాడి నేపథ్యంలో మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ కమిటీ భేటీలో ఈ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు భారత్లో ఉన్న పాక్ హై కమిషనర్ని సైతం దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. కేబినెట్ కమిటీలో చర్చించిన అంశాలకు సంబంధించి భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఈ వివరాల్ని తెలిపారు. సార్క్ వీసా మినహాయింపు స్కీమ్ కింద పాక్ వాసుల్ని భారత్లోకి ప్రవేశించేందుకు ఇకపై అనుమతి ఉండదు. ఈ స్కీమ్ కింద గతంలో పాకిస్తాన్ పౌరులకి ఇచ్చిన వీసాల్ని కూడా రద్దు చేశారు. ఇక ఈ వీసాలు పొంది ప్రస్తుతం భారత్లో ఉంటున్న పాక్ పౌరులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. రెండు దేశాల మధ్య కీలకంగా ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని కూడా కేంద్రం రద్దు చేసింది. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం పాకిస్తాన్ పూర్తిగా ఆపేసే వరకు 1960లో చేసుకున్న ఈ ఒప్పందం తక్షణమే నిలిపివేయబడుతుందని తెలిపింది. ఇక ఇదే సమయంలో ఇస్లామాబాద్లోని భారత్ హైకమిషన్ తరపున ఉంటున్న రక్షణ, నేవీ, వైమానిక సలహాదారుల్ని వెనక్కి రప్పిస్తున్నట్టు ప్రకటించింది. పాక్ హైకమిషన్లోని ఈ పోస్టులు రద్దు చేస్తున్నట్టు తెలిపింది.